ఇవాళ మనము కాకరకాయ ఫ్రై ఎలా చేయాలనో చెప్దాము. అందరూ చూడండి, అందరూ ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బేసన్లో ఉప్పు వేసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకోండి తగినన్ని. తర్వాత కాకరకాయలన్నీ చెక్కు తీయండి లైట్గా, మరీ ఎక్కువ తీయద్దు. అట్లా తీసినప్పుడు మనకు పెద్దగా టేస్ట్ ఉండదు. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొబ్బరి, వెల్లుల్లిపాయలు, 2 చెంచాల కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తము మిక్సీ పట్టుకొని ఉంచుకోండి పక్కన. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. కాకరకాయ ముక్కలు ఇప్పుడు బాగా పిండుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి పెట్టుకోండి. గ్యాస్ ముట్టించుకొని బాండి పెట్టుకొని బాండిలో మనకు తగినంత నూనె వేసుకోండి. నూనె వేడైనాక మనం పక్కా తీసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు నూనెలో వేద్దాము. నూనె మొత్తం వేసుకొని బాగా కలిపండి. నూనె మొత్తం కలిసేదాకా ఈ విధంగా కలిపండి. చూడండి, పావుల భాగము ఫ్రై అయినాయి. అటనే మళ్ళీ అడగంటకుండా కలిపుతుండండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూడండి, దగ్గర పడింది. ఎప్పుడు అడగంటకుండా జాగ్రత్తగా కలిపుకుంటుండండి, లేకపోతే మాడిపోతాయి. మిక్సీ పట్టుకున్న కారం పొడి మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది మనకు ఎంత కావాలనో అంత వేసుకొని కలుపుకోండి. తర్వాత గ్యాస్ కట్టేయండి. కట్టేసినాక పక్కన దింపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూడండి ఎట్లా ఉందో. చపాతీలోకి కాకరకాయ ఎప్పుడు సూపర్గా ఉంటుంది. మీరు తిన్న వాళ్ళు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం లేదు.